ఎంతసేపు రా జామ్ జామ్లు ఏంటో చూడు. ఎవడో చచ్చాడు మావా. ఓ పెళ్లి ఊరేగింపా. ఏ వేస్తున్నారు మా అమ్మాయిల డాన్సులు? అవునా? ఏంట్రా నా స్టెప్ వేస్తుంది? అవునరా మన స్టెప్పే. అబ్బో అద్భుతంగా వేస్తుంది. ఏంట్రా మీ బాధ? ఇంత అందమైన అమ్మాయిలు అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఎంత ఖర్చు పెడితే వస్తాయేంట్రా ఇలాంటి విజువల్స్? కాబట్టి కాసేపు కామ్గా చూడండి. ఈ ఒక్క అమ్మాయిని తప్ప. నువ్వే బాబా. అంతేలే, అమ్మాయిలు పొగిడితే ఎందుకు పడతారు? ఏరా ఏమో మావా, వెంట పడితే పడతారు. ఎక్కడా ఏంటి ఫాలో చేస్తున్నావా? చూడగానే ఇంటి దాకా వచ్చానంటే ఫాలో చేస్తున్నట్టేగా. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, లైట్ తీసుకో. థ్యాంక్ యూ. ఎందుకు? అడగకుండానే చెప్పావంటే అబద్ధమనేగా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ మాత్రం మాట్లాడకపోతే ఎలా పడతావు? అసలు ఎవడ్రా నువ్వు? నేనెందుకు పడాలి నీకు? అంటే అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి పడాలి కదా, అది సృష్టి ధర్మం. దాని అలా కాదంటావమ్మా. ఇంకోసారి మా ఇంటి దగ్గరకు వచ్చావనుకో అస్సలు బాగోదు. బాగోదు బాగోదు, అస్సలు బాగోదు. నేనేమైనా 80s 90s లో లవ్ చేస్తున్నానా ఇలా ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేయడానికి? కర్మ కాలి, ఇంకోసారి కనబడ్డావే అనుకో. నేను అస్సలు పట్టించుకోను. నే పట్టించుకుంటాగా. ఇదిగో బాబా, నే పట్టించుకుంటా, నే పట్టించుకుంటాగా. అదిరిందిగా అమ్మాయి. ఎక్కు పద ఇంకా. సార్ వెళ్దామా సెటిల్మెంట్ కి? లేదురా, పాప ఈ గుండెని గట్టిగా గెలికేసింది. ఈ రోజుకి ఫ్లేవర్ లో ఉందాం, రేపు చూసుకుందాం లేరా సెటిల్మెంట్. అంతేలే, అమ్మాయి వస్తే అన్ని మారుతాయి నీకు.